తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై హాట్గా చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలలాగా పేలాయి. బీఆర్ఎస్ అంటే భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కల్వకుంట్ల తారక రామారావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. కేటీఆర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక పోలిక ఉందన్నారు. అదేంటంటే కేటీఆర్ 100% ఆర్టిఫిషియల్, 0% ఇంటెలిజెన్స్ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్కు ఓపిక సహనం ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. కేటీఆర్కు అనుకోకుండా పదవి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనటం జరిగింది. అలాగే రాష్ట్ర బడ్జెట్పై గులాబీ దళపతి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని, అందరినీ వెన్నుపోటు పొడిచిందని, ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అని కేసీఆర్ గతంలో మీడియా పాయింట్ దగ్గర వ్యాఖ్యానం చేశారు. కానీ ఆయన సభకు రాకుండా మొహం చాటేశారు. దీనిపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు ప్రస్తావించి, చీల్చి చెండాడుతా అని కేసీఆర్ అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా అంటూ సీఎం సెటైర్ వేయటం అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.